ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేపట్టారు. అక్కడి సాకి చెరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా 10 ఎకరాల్లో చెరువు కబ్జాకి గురైనట్టు కమిషనర్ దృష్టికి వచ్చింది. ఇన్కోర్ సంస్థ నిర్మించిన అపార్ట్మెంట్లను రంగనాథ్ పరిశీలించారు. స్థానికంగా ప్రవహించే నక్కవాగు బఫర్ జోన్ వద్ద కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదులు చేయడంతో ఆ నిర్మాణంపై అధికారుల నుంచి రంగనాథ్ వివరణ కోరారు. మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులుబించారు. అక్కడి చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్స్పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సుల మేరకు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుళ అంతస్తుల భవనాలను నిర్మించినట్లు గుర్తించారు. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన 3 బిల్డర్స్పై కేసులు నమోదయ్యాయి.